నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం. 2026 సంవత్సరము పరాభవ నామ సంవత్సరం మనకు ఒక ప్రత్యేకతను తీసుకొస్తుంది. అదే జ్యేష్ఠ మాసం. అసలు అధిక మాసం అంటే ఏమిటి, జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళ విషయంలో ఉన్న అపోహలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక మాసం అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది? సాధారణంగా మనకు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, కానీ కొన్ని సంవత్సరాల్లో 13 నెలలు వస్తాయి. ఆ అదనపు నెల అధిక మాసం అంటారు. శాస్త్రీయ కారణం, సూర్యుని గమనాన్ని బట్టి ఉండే సౌరమానం ప్రకారం సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. చంద్రుని గమనాన్ని బట్టి ఉండే చంద్రమానం ప్రకారం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న 11 రోజుల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి సుమారు 3 ఏళ్లకు ఒక నెలను అదనంగా కలుపుతారు. లీఫ్ ఇయర్ లాంటిదే. ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫిబ్రవరి 29th రోజు ఎలాగైతే వస్తుందో, మన ధర్మశాస్త్రం ప్రకారం ఈ అధిక మాసం అలా వస్తుంది. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకు అంటారు? అధిక మాసంలో సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడు, సంక్రమణ ఉండదు. అందుకే దీన్ని మలిన మాసం అని కూడా అంటారు. అయితే ఈ మాసానికి దిక్కు లేదని బాధపడుతుంటే సాక్షాత్ మహావిష్ణువు దీనికి అధిపతిగా ఉండి తన పేరునే పురుషోత్తముడు అని ప్రసాదించారు. అందుకే ఇది ఆధ్యాత్మికమైన చాలా శక్తివంతం. అధిక మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. చాలామంది ఈ మాసంలో ఏ పని చేయకూడదని భయపడతారు, కానీ అది నిజం కాదు. నిషిద్ధమైన కూడిన పనులు, వివాహాలు, గృహప్రవేశం, ఉపనయన, అక్షరాభ్యాసం, దేవతా ప్రతిష్టలు వంటివి చేయకూడదు. అశ్వమేధ, పౌండ్రిక వంటి ప్రత్యేక యాగాలు చేయకూడదు. నిశ్చితంగా చేయదగినవి ఆధ్యాత్మిక పనులు, జపాలు, హోమాలు, అభిషేకాలు, చండీ యాగం వంటివి చేసుకోవచ్చు. దానాలు, అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది. వ్యక్తిగత పనులు, ఇల్లు మార్చుట, భూమి లేదా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆస్తి కొనుగోలు చేయవచ్చు. సాంప్రదాయాలు, సీమంతాలు, నామకరణం వంటివి ఈ మాసంలో నిర్వహించుకోవచ్చు. జ్యేష్ఠమాసం సంతానం, వివాహాలు, అపోహలు. ఈ జ్యేష్ఠమాసంలో పుట్టిన పెద్ద పిల్లలు, జ్యేష్ఠులకు అదే మాసంలో పెళ్లి చేయకూడదని ఒక అపోహ ఉంది, కానీ శాస్త్రం చెబుతున్నది వేరు. త్రిజ్యేష్ఠులు, వరుడు జ్యేష్ఠుడు, వధువు జ్యేష్ఠురాలు అయి వివాహం జ్యేష్ఠమాసంలో జరిగితేనే దాన్ని త్రిజ్యేష్ఠం అంటారు. ఇది మాత్రమే వాచ్యం. ముగ్గురిలో వరుడు, వధువు ఇద్దరూ జ్యేష్ఠులు అయితే పెళ్లి చేయవచ్చు. ఏకైక సంతానం, ఒకే అబ్బాయి, ఒకే అమ్మాయి ఉన్నప్పుడు వారు జ్యేష్ఠులు కారు, ఏకైక సంతానం అవుతారు. వారిని జ్యేష్ఠమాసంలో నిరభ్యంతరంగా వివాహం చేయవచ్చు. గర్భస్రావం జరిగితే మొదటి గర్భం పోయి ఆ తర్వాత పుట్టే సంతానం మొదటి వారైనా జ్యేష్ఠులు కారు. ముగింపు. శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే భయపడాల్సిన పని లేదు. దైవ బలం అన్నింటికంటే గొప్పది. అధిక మాసంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు.